3 నెలలు కాలిన గ్రంథాలయం. నలందా విశ్వవిద్యాలయం కథ. ఇప్పటి కాలంలో హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లాంటి పేర్లు వినగానే గొప్ప విద్యా సామ్రాజ్యాలు గుర్తొస్తాయి. కానీ 1500 సంవత్సరాల క్రితం భారతదేశంలోనే ఓ అద్భుత విద్యాలయం ఉండేది. దాని పేరు నలందా విశ్వవిద్యాలయం. పెద్ద పెద్ద విద్యార్థులు చదివేవాళ్లు. చైనా, శ్రీలంక, టిబెట్ లాంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చేవాళ్లు. అక్కడ పెద్ద గ్రంథాలయం ఉండేది. ఇది చాలా పెద్దది. ఒకసారి ఒక దుండగుడు, పేరు బక్తియార్ ఖిల్జీ, దాన్ని నాశనం చేశాడు. అతను నలందా లైబ్రరీకి నిప్పంటించాడు. అది మామూలు అగ్ని కాదు. అదే అగ్ని 3 నెలల పాటు ఆగకుండా మండింది. ఎందుకంటే అక్కడ బుక్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? లక్షల బుక్స్. అవన్నీ పామ్ లీవ్స్ మీద రాసిన పుస్తకాలు. ఒకేసారి నలందా వంటి జ్ఞానకూపం అంధకారంలో కూరుకుపోయింది. ఇలాంటివి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్.